కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం మెడలు ఉంచి ధాన్యం కొనిపించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధాన్యం సీజన్కు 3 నెలల ముందు నుండే కేసీఆర్ సమీక్షలు నిర్వహించేవారని తెలిపారు. బీఆర్ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఆనందంగా బతికేవారని, 70,000 కోట్లను రైతు బంధు కింద ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు 18 గంటల సమీక్షలు నిర్వహిస్తున్నారని చెబుతున్నాడని, దీనిని ప్రజలు ఎవరు నమ్మడం లేదని, ఆయన చేసే రివ్యూలు కేవలం రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ లాభాలు మాత్రమే కావాలని, రైతుల సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. మోడీ పక్కన కూర్చున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏమీ అడగకుండా రియల్ ఎస్టేట్ లాభాల కోసం, మూసీ సుందరీకరణ కోసం ప్రధానిని అడిగారని విమర్శించారు. కేంద్ర మంత్రి కొడుకు కేసులో ఒక మహిళ కేసు పెడితే ఆమెపైనే తిరిగి కేసు పెట్టించిన చరిత్ర రేవంత్ సర్కార్దని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ స్పందిస్తేనే ఆ మహిళకు న్యాయం జరిగిందని, అది కూడా 9 రోజుల తర్వాత మాత్రమే నిందితుడిని అరెస్టు చేశారని, ఈ అంశంలో సీఎం రేవంత్ అనేక డ్రామాలు చేశారని విమర్శించారు. బీజేపీ వాళ్లు మైనర్ బాలికపై దుష్ప్రచారం చేస్తుంటే ముఖ్యమంత్రికి ఎందుకు పట్టింపు లేదని ప్రశ్నించారు. దుర్మార్గులను రక్షిస్తూ దోచుకొని దాచుకొని పారిపోవడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్కు ముందు రైతులు ధర్నా చేయని రోజు లేదని, కానీ 12 ఏళ్ల తర్వాత మళ్లీ రైతులు ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన పాపం, రేవంత్ సర్కార్ చేసిన శాపంతో రైతులు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు తిరిగి ప్రజల కష్టాలు చూశారని, ఆ క్రమంలోనే నల్గొండపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భావించారని, అందుకే ప్రత్యేక విజన్తో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేశారని తెలిపారు. 2013లో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేసీఆర్ హయాంలో 2023లో 40 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. తెలంగాణ నుండి ధాన్యం కొనుగోలు చేయబోమని మోడీ చెబితే ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచిన ఘనత కేసీఆర్దని అన్నారు. కేసీఆర్ హయాంలో పంటల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశారని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారని, కానీ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్మి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులపై సమీక్ష నిర్వహించే సోయి పౌర సరఫరాల శాఖ మంత్రికి లేకుండా పోయిందని మండిపడ్డారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, క్వింటాలకు 10 కిలోల చొప్పున కోత విధిస్తున్నప్పటికీ మంత్రులు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. మిల్లర్ల వద్ద కమిషన్లు తీసుకోవడానికే మంత్రులు మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. దోపిడీని ఆపి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, గాదర్ కిషోర్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, ఒంటెద్దు నరసింహారెడ్డి, ప్రసన్నరాజ్, కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎర్రటి ఎండలో చెమటలు కక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతూ ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా మట్లని తీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి, అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ, ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా,
మీకు తెలవని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేదు. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం ప్రభుత్వం మరి ప్రిపేర్ కావాలో, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు. ఏ శాఖ అధికారి పైన కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూతిలిదారం దగ్గర నుంచి, డబ్బనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికిండ్రు. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు మిత్రులారా. కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. మీరందరికీ తెలుసు ఎప్పుడు రివ్యూ పెట్టాలి రైతుల గురించి, వ్యవసాయం గురించి, పొలాల గురించి, కొనుగోలు గురించి ఎప్పుడు రివ్యూ పెట్టాలి జిల్లాలోనంటే పంట నెలకు వస్తుందనగా రివ్యూ పెట్టడం. మొదటి రివ్యూ 3 జిల్లాలలో మా ఎమ్మెల్యేలు అందరూ ఎండబెట్టుకొని అధికారులను పిలుచుకొని కలెక్టరేట్లో, ఇదే కలెక్టరేట్లో 5 గంటలు 6 గంటలు రాత్రి 12 దాకా రివ్యూ చేసినాం. బస్తాలు వస్తున్నాయా లేవా, బస్తాలకు ఆర్డర్ ఇచ్చిందా లేదా, ప్రతి నిమిషం. కానీ నిన్నగాక మనం చూసారు మీరు 5 మంత్రులు గిరికి వచ్చిపోయారు, సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారండి, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5 వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేటోళ్ళు, వీళ్ళు వచ్చాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి, వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టింది. కటింగ్ అనే మాట విన్నామా కేసీఆర్ నన్ను రోజులు? కటింగ్ అని అనడం అంటే వానికి కటింగ్ పెట్టేటోళ్ళం. కటింగ్ అనే మాట వస్తే అది అధికారి నుంచి వచ్చినా, మిల్లర్ నుంచి వచ్చినా, ఇంకో నుంచి వచ్చినా వానికి కటింగ్ అయ్యేది మన రాజ్యంలో. ఇది అధికారికంగా నల్గొండలో రైతులు దొరకబట్టి కంప్లైంట్ చేసి సివిల్ సప్లైస్ అధికారి దగ్గర కూర్చొని గొడవ మొదలు పెడితే ఆ దండంపల్లి దాని మీద విచారణ పోయి వచ్చి లెక్క వచ్చింది. ఒక్కరోజు ఆ దండంపల్లి మాంచెల్లి పోయిన ఒడ్లల్లో 112 క్వింటాలు కట్ చేశారు. 112 క్వింటాలు కట్ చేశారు. పోయింది 1200 క్వింటాలు అయింది. దాదాపుగా క్వింటాకు 10 కిలోల పైన కట్ చేసిన ఒక్కటే రోజు. ఆ రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసారు, పాపం తెచ్చుకోండి. కానీ మిగతా రైతుల పరిస్థితి లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాడు ఉంది అని చెప్పి అంత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైంది అంటే చెప్పుతో కొట్టండి వాళ్ళు. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పుట్టకు మనుషులమే మాడిపోతున్నాం. రోడ్డు మీద వచ్చిన ఒట్లుంటే మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా. మీరు మొక్కలకు పొలం నుంచి కొనుక్కపోలే మనలాగా కోసి తీసుకొచ్చి రాష్ట్రం పోసిన తర్వాత 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఎండా కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా రావట్లేదు చేసే కష్టం. మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది, ఆ తర్వాత తరుగు రూపంలో సగం పోతుంది. రైతు బతుకును నాశనం చేసింది. ఇది సమరం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు ఎప్పుడు మేల్కొని ప్రతి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, నిలదీస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ గుండాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మన మీద ఉందని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ జిల్లా 2 మంత్రులు ఉంటారు. 2 మంత్రులు ఒక ఆయన మాట్లాడుతూ ఒక ఆయన తెలియదు, ఒక ఆయన మాట్లాడుతూ ఒక ఆయన తెలియదు. ఈ విధమైనటువంటి ఈ నల్గొండ జిల్లా పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఏ విధంగా
జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ధాన్యం కొనుగోలు కానీ, నీరు ఇచ్చుడు కానీ, కరెంట్ ఇచ్చుడు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమాలైనా ఏ విధంగా జరిగినో మనందరూ కూడా తెలుసు. కాబట్టి దయచేసి సోదరులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఈ ప్రజలకు రక్షకులు. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఎవరికే ఇబ్బంది వచ్చినా, ఎవరికే బాధ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కండువా ఏడుందో, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏడుండో దేవులాడుకుంటూ మన దగ్గరకు వస్తున్నారు. సోదరులారా, స్పందించండి. ఎక్కడ కూడా భయపడకండి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా నల్గొండ నియోజకవర్గంలో కంచర్ల భూపాలరెడ్డిగా నేను ఉంటాను. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎవరికి భయపడేది లేదు, ఎవరికి ఇబ్బంది పడేది లేదు. మన కార్యకర్తల్ని ఎట్లా కాపాడుకోవాలనో నా ప్రయత్నం ఉంటది, మన ప్రయత్నం ఉంటది. ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో మిర్యాలగూడ ఉంటే భాస్కర్ రావు గారు, మరి అదే విధంగా దేవరకొండ ఉంటే రవీందర్ నాయక్ గారు, ఇట్లా ఏ కాన్స్టిట్యూన్సీ గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఏ విధంగా అయితే కాపాడుకున్నామో అట్లనే ఇప్పుడు కూడా కాపాడుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ జెండా అంచున కేసీఆర్ గారి నాయకత్వంలో, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో నిండుగా ఈ యొక్క ప్రజలకు రక్షకులుగా పనిచేయాలని మీకు అందరూ కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటూ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు మాట్లాడాలని